అమెరికన్లకు ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేశంలోని సంపన్నుల మినహా అందరికీ కూడా $2,000 చెల్లిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో దేశానికి భారీ ఆదాయం వస్తోందని, ఈ విధంగా వచ్చిన డబ్బును దేశ పౌరులకు డివిడెండ్ కింద పంచాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఒక్కో అమెరికన్కు కనీసం $2,000 చెల్లిస్తామని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా అక్కడి అధ్యక్షుడికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులని, ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక గౌరవనీయమైన దేశమని వివరించారు ఆయన. ద్రవ్యోల్బణం దాదాపు లేదని, రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, ఇందువల్ల లక్షల డాలర్లు వస్తున్నాయని ట్రంప్ తెలిపారు. త్వరలోనే $37 ట్రిలియన్ల రుణాన్ని చెల్లించడం మొదలు పెడతామన్నారు. డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి కనీసం $2,000 చెల్లిస్తామని ట్రంప్ తెలిపారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉందని, అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా అని ప్రశ్నించారు ఆయన. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనం ఎందుకు వేయకూడదు? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టుకు ఇది తెలియదా? అసలేం జరుగుతోందని ట్రంప్ మండిపడ్డారు.